భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో సోమవారం హనుమాన్ మాలధారణ స్వాములకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మహాభిక్ష కార్యక్రమం నిర్వహించారు. భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో జరిగిన మహాభిక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. గత కొన్నేళ్లుగా హనుమాన్ మాలధారణ స్వాములకు మహాభిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ జిల్లా కేంద్రంలో భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఇది 4 సంవత్సరాల నుంచి ఈ హనుమాన్ స్వాములకు భిక్షా కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ యొక్క భక్తాంజనేయ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి, చాలా అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మేము ఈ సంవత్సరం వరకే చేస్తా అని ఆలయంలో చెప్పాం. వచ్చే ఈ యొక్క ఆంజనేయ స్వాముల ఏదైతే మాల విరమణ లోపే ఇక్కడ స్వాములకు మంచి సౌకర్యం కలిగే విధంగా గ్రానైట్తో పాటు ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసి ఈ ఆలయాల్లో ప్రతిష్ఠా కార్యక్రమం కూడా నిర్వహించుకునే విధంగా ప్రభుత్వ పరంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ఎండోమెంట్ మంత్రి కొండ సురేఖ సహకారంతో, మన జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి సహకారంతో తప్పకుండా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి మరి ఒక జిల్లా కేంద్రంలో గ్రామము ఈరోజు ఇక్కడ కుగ్రామంగా ఉన్న సమయంలో ఈ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేయడం జరిగింది. దీనికి ఒక చరిత్ర కలిగినటువంటి దేవాలయము. దీన్ని అభివృద్ధి చేసేటువంటి దిశలో ఆ భగవంతుడు సీతారామచంద్రమూర్తి శక్తిని ఇవ్వాలని ఈరోజు భక్తాంజనేయ స్వామి ఆశీస్సులు హనుమాన్ స్వాములు నియోజకవర్గ జిల్లా ప్రజలపై ఉండి సుభిక్షంగా ఉండాలని వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు, మరి నిరుద్యోగ యువకులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామిని వేడుకుంటూ అభివృద్ధి చేసే శక్తిని అదేవిధంగా అభివృద్ధి చేయించుకునే శక్తిని వారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆంజనేయ స్వామి ఏదైతే హనుమాన్ స్వాములు ఈ భిక్షా కార్యక్రమంలో పాల్గొన్న స్వాములందరికీ, పూజారులకు, మరి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మరి ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.